దీనులము పాపలకు మేము స్వాభావికముగా పాపలమని అపవిత్రులమని తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయుము. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాపములను వరలో నుండి విడిపించును. నేను ఏకాకినై బాధపడు పాడను. నా వైపు తిరిగి నన్ను కరుణించు. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనివ్వకుము.
సర్వశక్తుల దేవా, నీ వినయ సేవకుల యొక్క హృదయపూర్వకమైనటువంటి కోరికలను చిత్తగించి ప్రభావం గల నీ కుడి చేతిని చాపి మా శత్రువులందరి నుండి మమ్మల్ని కాపాడమని, నీ పరిచయంలో బలమైన సాధనములుగా నీ తోడి వారసులుగా నీతో జీవించినప్పుడు పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై ఎవరిలో జీవించుచు పరిపాలించుడు నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘమంతా కూర్చుండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పాత నిబంధన పాఠ్యభాగము పురుషులలో చదవగా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు. యెహోవా తనను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాడు. అతడిట్లని: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేనే మొరపెట్టుదును. నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించాను. పృథ్వీ యొక్క ఆరు నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగలను. పాతాళవాసములు నన్ను అరికట్టగలను. మరణపు గొడులు నన్ను ఆపరించగలను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుదును. నా దేవుని ప్రార్థన చేసింది. ఆయన నా ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన చెవులలోకి వచ్చింది. ఎదురుతో దినులతో ఏర్పరచగలగా పాత నిబంధన పాఠ్యభాగం ముగించినది. పరిశుద్ధుడవగు దేవా, గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదవగా విందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదవగా విందాం.
చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టములను, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులే కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము వారిని భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్ప ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతును. అయితే నీ ఒకటి నీలో ఉన్నది, నీ కొలాయింపుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుతున్న మాట వినుగాక. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించనిచ్చును. ఇద్దరితో ఇద్దరు కొరకు ఏర్పరచబడ్డ పత్రిక పాఠ్యభాగం ముగించున్నది. నిందితుడై క్రీస్తు మరణ Yeah.
పోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయబడని నిలిచిననియు నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమున్నవని నమ్ముచున్నాం. ఆమేన్. సంఘమంతా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. వాక్య ధ్యాన భాగంలోకి వెళ్ళడానికి మనమందరం కలిసి చిన్న పుస్తకాల నుంచి చిన్న పుస్తకాలలో 180వ పాట, పెద్ద పుస్తకాల నుంచి 504వ పాటను పాడుకుంటూ వాక్య ధ్యాన భాగంలోకి వెళ్దాం. చిన్న పుస్తకాలలో 180, పెద్ద పుస్తకాల నుంచి 504వ పాట. పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి
దైవిక తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మరి యొక్క పరిశుద్ధ దినములోనికి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలిపి నీ సన్నిధానముకు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు మీ మాటలను మేము వినబోతూ ఉండగా శ్రద్ధగా మీ మాటలను విన్న వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారముగా మేము జీవించడానికి మీ సహాయమును మాకు దయచేయమని సిద్ధపడి మీ సన్నిధానంలో చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. సిద్ధపడి గృహాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ త్వరపరిచి మీ సన్నిధానం నడిపించమని, దాని ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా పరిశుద్ధ గ్రంథం బైబిల్ అయినా ఖురాన్ అయినా రామాయణ మహాభారతాలైనా ఒక్క మాటను మాత్రం అందరూ ఒప్పుకొని తీరుతారు. ఏంటంటే ఆ మాట అంటే పుట్టినవాడు చచ్చిపోక తప్పదు అనేటువంటి మాటను ఈ 4 గ్రంథాలు తెలియచేస్తూనే ఉంటాయి. మిగిలిన మాటలు, మిగిలిన సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నా ఈ మాటలో మాత్రం అన్ని మతాల వారు ఏకీభవించుతారు. మనం చేసేటువంటి కార్యాలను బట్టి నిత్య నరక అగ్నిగుండమా,
నిత్య పరలోక రాజ్యమా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, వారందరూ నిన్ను చూసి నీవును మా వలనే బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అని అంటాడు. 14వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట. యేసుక్రీస్తు వారు మరణించి పాతాళమునకు పోయేది ఎందుకయ్యా అంటే, తన బిడ్డలైన వారు చనిపోయి ఎవరైనా పాతాళములో ఉన్నారేమో, పాతాళంలో ఉన్నటువంటి వారిని క్షమించి వారిని పాతాళపు చెర నుండి బయటకు తీసుకొని రావటానికి, వారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి పరదేశంలో విడిచిపెట్టడానికి ఆయన కూడా పరదేశకు వెళ్తూ ఉన్నారు. అందుకని శిలువలో దొంగతో అంటున్నాడు 23:23-43 అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ పరదేశం గురించి భిన్నమైనటువంటి అభిప్రాయం. భారతదేశం భూమి మీదే ఉందని, ఈ భారతదేశం పరలోక రాజ్యం అని, ఈ భారతదేశం భూమిని ఆకాశములకు మధ్య ఉన్నదని రకరకాలైనటువంటి భాష్యాలు చెప్పుకుంటున్నారు. ఈ భారతదేశం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే పరలోక సంబంధమైనటువంటి స్థలము. హెబ్రీ భాషలో పరదేశం వాడినటువంటి పదం ఏంటంటే అందమైన, ప్రశాంతమైన, చక్కని తోట లేదా సమాధానముతో ఉన్నటువంటి స్థలము. ఈ హెబ్రీ భాషలోకి పరదేశం ఎలా వచ్చిందంటే పారసీక పదం నుంచి తర్జుమా చేయబడినటువంటి మాట. దేవుని నమ్మిన వారు చనిపోయిన తర్వాత కూడా జీవించే ఉంటారు. అది ఎక్కడయ్యా అంటే పరదేశంలో. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వస్తూ ఉన్నప్పుడు పరదేశంలో ఉన్న వారిని వెంటబెట్టుకొని భూమి మీదకి వచ్చి మరలా తిరిగి వారందరినీ తీసుకొని ఆ నిత్య రాజ్యంలోకి తీసుకొని పెట్టాలనేటువంటి మాటలు ఇశ్రాయేలీయుల ప్రవక్తలు చాలా మంది చెబుతూ ఉన్నారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, మరియు సమాజంలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించడమును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేళనగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దిక్కుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, చనిపోయిన వారు, దేవుడి కొరకు ఈ భూమి మీద జీవించిన వారు నక్షత్రాలు పోలి ఉన్నారు అనేటువంటి మాటను తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, జీవవృక్షమునేటువంటి క్రొత్త ఏదేను తోట పరదేశం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నారు. తీర్పు దేవుని కొరకు భక్తిపరులైన వారు నిలిచి ఉండేటువంటి స్థలము. ఏది ఏమైనప్పటికీ మనం చేరవలసినటువంటి స్థలం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలి. అనగా
పరలోక సంబంధమైనటువంటి దేవునితో సహవాసము చేసేటువంటి స్థలంలోనికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. కనుక ఈ దినమున నా అంశం ఏంటంటే పాతాళ చిక్కులలో పడకుండా పరదేశంలో లేదా ప్రశాంతమైనటువంటి సమాధానము కలిగినటువంటి స్థలములో నివాసము చేద్దాము. మొదటి అంశమేమో దావీదుకు మరణాలు చాలా సార్లు ఆవరించి ఉన్నాయన్నమాట. దావీదుకు అనేకమైన సమస్యలు ఎదురయ్యాయి. ప్రతి సమస్య కూడా మరణింప చేసేదే. గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినా, సౌలు రాజు తనను చంపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసినా ప్రతిదీ కూడా చనిపోయేటువంటి సమస్యలే. దావీదు గారు అంటున్నాడు 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, మృత్యువు యొక్క ఆరలు నన్ను చుట్టుకొనగను, వరదమనే భక్తిహీనులు నా మీదకి వచ్చినట్టు బెదిరించగను, పాతాళములు నన్ను అరికట్టగను, మరణములు నన్ను ఆవరి. ప్రతిదీ కూడా ప్రతిదీ చచ్చిపోయేటువంటి శ్రమే, ప్రతిదీ కూడా చనిపోయేటువంటి సమస్యే. మనకు కూడా ఇలాంటి సమస్యలు అనేకం వస్తూనే ఉంటాయి. మరణము ఎవరి ద్వారా? దావీదు మహారాజుకు మరణం ఎవరి ద్వారా? మనుష్యుల ద్వారా, భక్తిహీనుల ద్వారా, దేవుడంటే భయము లేని వారి ద్వారా. ప్రియమైన దేవుని సంగమా, దావీదు గారు కృంగిపోవాలి. ఒక్క పని చేశాడు, ఒకే ఒక పని చేశాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, మరణము దగ్గరకు వచ్చి మరణం మంచుల దాకా వెళ్ళి వచ్చిన ఒకే ఒక పని చేసేటండి. 22:7 వచ్చిన నా శ్రమలో ఎప్పుడన్నా సంతోషంలో కాదట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని. మర్చిపోలేదట, కృంగిపోలేదట. కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని కృంగిపోలే. మూల కూర్చొని ఏడవటంలా, దుఃఖపడటంలా, వేదన పడుతుంది. ఏం చేస్తున్నాడట? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాడట, నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర్ర ఆయన చెవులలోకి. దేవుని సంగమా, ఉదయ కాలంలో నీకు ఎన్నో శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు. ఒక్కటి మాత్రం ఇచ్చి, ఒక్కటే ఇచ్చి నీ శ్రమలో నీ దేవునికి మొదలుపెట్టు. నీ శ్రమలను, నీ మొరలను ఆయన తీసివేయగలిగిన వాడు. దావీదు ఇద్దరున్న ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. మరణాపాయ స్థితిలో నుండి కూడా దేవుడు దావీదును కాపాడుతూ ఉన్నాడు. దావీదు కలిగినటువంటి మరణ అపాయముల స్థితి సాతాను కలుగు చేసినటువంటి కార్యములని, అది మనుషుల ద్వారా. 22వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా తన్ను
పౌలును సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున సౌలు మీదకి వచ్చింది దురాత్మ. మనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో అనుభవాలు. శోధింపబడుతూ ఉంటా మనుషులతోటే శోధన. శోధకుడు సాతాను చేసే పని అది. ఏదో ఒక తలకాయ చెప్పండి వాటితో. మనుషుల ద్వారానే సాతాను కార్యాలు చేస్తాడు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక వేదన కలుగు చేసేటువంటి పని అండి సాతాను. ఒక్కటి మాత్రం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మొదలు ప్రార్థన నుంచి కృంగిపోవద్దు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో శోధకుడు లేదా సాతాను మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు. మంచి ఎన్నో రకాలుగా శోధించవచ్చు, మనుషులు ఎన్నో రకాలుగా వేధించవచ్చు. వారిని దగ్గర నుంచి పోవాలంటే నువ్వు చేయాల్సిన పని ప్రార్థన చేయి. దేవునికి మొదలుపెట్టి మాటలాడిన నోళ్ళను ఆయనే మూసివేస్తాడు. వాళ్ళ నోటిలో మనం కూడా నోరేస్తే మనం కూడా ఏమవుతాం? మనం కూడా సాధారణంగా ఉంటాం. నోరేయద్దు, వేయాలి, ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపో. వాళ్ళే మాట్లాడి కాబట్టి శంపాలు నొప్పుకొచ్చినారో తీసుకోవాలి. ఇంకా అంటే సాతాను కదా ప్రేరేపిస్తుంది. ఎంత అవుతారు? సాతాను ప్రేరణ అంత భయంకరంగా ఉంటుంది. సాతాను శోధన అంత భయంకరంగా ఉంటుంది. దావీదు చేసిన పని నువ్వు చేయి తినాలి. శోధనలు అధికమవుతా ఉంటాయి. సాతాను శోధన
అనిపించదా? ఏం చేశారు? మనల్ని మన కుటుంబాలను పాడు చేసింది ఏంటో తెలుసా? దాని ఇంకో భాషలో ఉంటుంది ఈర్ష్య. ఏమో చూసుకోవాలి, ఈర్ష్య. రెండవది ద్వేషం వచ్చిందండి. అలాగే మీకు సంపాదన ఈర్ష్య ద్వేషం కలిగిన సౌలు మనం ఎలా జరిగిందో తెలుసా? బిడ్డలు చచ్చిపోయారు. సౌలు ఈకనే భూమిలో పాతుకొని దాని మీద పడి చచ్చాడు. ఎవరైనా ఉన్నారా ఈర్ష్యున్న వాళ్ళు? వాళ్ళ గతి కూడా అదే. ఈర్ష్య పడద్దండి, ఈర్ష్య పడద్దండి. దాని వలన మనమే పాడైపోతాం. ద్వేషం వద్దండి, దాని వలన మనమే పాడైపోతాం. దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి వారు ఆశీర్వదించబడుతుంటే మనం ఓర్చుకోలేమని. బండి కొనుక్కుంటే ఓర్చుకోలేదు. చివరికి 16 సార్లు ఇచ్చినా ఓర్చుకోలేదు. ఏమి ద్వేషం, ఏమి ఈర్ష్య. దాని ద్వారా ఎవరు పాడిపోతారు? ఈర్ష పడేవారే పాడిపోతారు. వాడికి ఇచ్చాడు తలాంతు, నీకు కూడా ఇచ్చాడు. నువ్వు రాదు, నువ్వు కొనుక్కోరాదు, నువ్వు పట్టుకోరాదు. ప్రియమైన దేవుని సంగమా, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటున్నారు. దావీదు మీద విషపు చూపు ఉన్నాయా? విషపు చూపు పొలాలే మారిపోతుంది. గుమ్మడికాయ కడితే చూస్తే చాలు, రెండో రోజు కుళ్ళిపోతాను. విషపు చూపు. అందుకనే కొంతమంది బిడ్డలకు అన్నం పెట్టేటప్పుడు దాచి పెడతాం. ఎందుకో తెలుసా? ఆ తక్కువ చూస్తే వీడు కూడా ఎలా పోతాడు. విషపు చూపు, జాగ్రత్త. ఎవరైనా విషపు చూపులు ఉన్న వారు ఉన్నారేమో, అది మంచిది కాదు. ఈర్ష చూపున్నదేమో, అది మంచిది కాదు. ద్వేషపు చూపున్నదేమో, మంచిది కాదు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. భయం. దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాలని తాను సరి చేసుకోకుండా దావీదును చూసి భయపడుతున్నాడు. మనం కూడా చాలా సందర్భాలు చేసేది, మనం చేసిన తప్పులను మనం సరిదిద్దుకోము, కానీ ఇతరులు చేసినటువంటి తప్పులను ఎంచి చూపిస్తూ ఉంటారు. మనం మాట్లాడిన మాటలను మనము తప్పుడు మాటలు మాట్లాడేమో అని గ్రహించము, కానీ ఎదుటి వారు ఏదైనా చిన్న మాట మాట్లాడితే దాన్ని పట్టుకొని ఊరుగా ఉంటారు. అవతలోడు సారి చెప్పినా, కాళ్ళు పట్టుకున్నా, అంతే వాళ్ళ జీవితం. ఉన్నామా మనలో
మార్చుకోమని చెబుతున్నాడు. మనలో ఈర్ష్య ద్వేషములతో ఉండేవారు ఎవరైనా ఉంటే మార్చుకోమని చెబుతున్నారండి. అది మంచిది కాదు అని కూడా చెబుతున్నాడు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండడం చూచి సౌలుకి దావీదును చూస్తే భయం వేసిందంట. ఏమైనా దేవుని సంగమా, ఏమంటున్నారు? దావీదు వలె ప్రార్థన చేయి. కష్టాలు వచ్చినప్పుడు, పాతాళపు వేదనలు కలిగినప్పుడు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నీ మనవి దేవాలయంలో ఉండి ఆయన ఆలకించును. నువ్వు చేసే ప్రార్థన ఆయన చెవుల్లోనికి వెళ్తుందంట. ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో నెమ్మది లేకుండా ఉంటే, సమాధానం లేకుండా ఉంటే, శోధనలో ఉంటే, వేదనలో ఉంటే దావీదు వలె ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ఒక ధనవంతుడు ప్రార్థన చేయలేక ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించి నిత్య నరక అగ్నిగుండములో వేదన పడుతూ ఉన్నారంట. లూకాసు వార్త 16:25 చూస్తే అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖములను అనుభవించింది, అలాగే నాలో కష్టము అనుభవించబడింది జ్ఞాపకము చేసుకుని. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మదిగా ఉన్నాడు. నీవు యాతన పడుతున్నావు. ఎవరైతే ఇంకా మీకు ఇష్టమైన సుఖాలను అనుభవిస్తున్నారో, సుఖ భోగములను అనుభవిస్తున్నారో, వారెక్కడికి పోతారట? యాతన పడే స్థలములోనికి వెళ్తారు. నువ్వు కూడా యాతన పడే స్థలంలోనికి వెళ్ళాలని అనుకుంటున్నావా? లేదా నీ జీవితాన్ని మార్చుకో. దేవుని కొరకు జీవించు. లోకానుసారమైన జీవితం కాదు, నీకు కావలసింది. ఒక మంచి పాట, యేసు నీ కొరకై ప్రారంభించు. ఇంతవరకు నువ్వు జీవించిన జీవితము చాలు అంటున్నాడు. చాలా మందిని ఈ లోకానుసారమైన జీవితమే వారికి ఇష్టానుసారముగా అంటున్నారు కదా, నా ప్రాణమా తినము తాగు సుఖించు, ఏది కావాలంటే అన్నాడట. ఓరి
దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోండి. ఈ లోకంలో ఇంతవరకు లోకానుసారంగా బ్రతికేమేమో, జీవితాన్ని మార్చుకుంటున్నాడు. రెండవది, మరణము నువ్వు చూడకుండా ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడంటాడు. కీర్తన గ్రంథంలో 84:48 వచనంలో మరణమును చూడక బ్రతుకుతాడు ఎవరు అంటున్నాడండి. మరణమును చూడక బ్రతుకుతాడు ఎవరు? ఎవరు లేరండి. ఈ శరీర మరణాన్ని పొందవలసిందే. ఈ శరీర మరణమును మనము రుచి చూడవలసిందే. ఎందుకంటే ఈ శరీరము మట్టితో చేయబడినది కనుక మట్టికి అప్పగించాల్సింది ఈ శరీరాన్ని. కానీ ఆత్మీయ మరణము లేదా మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత దేవుడు చనిపోయిన ఆత్మను రక్షించుకోవడానికి దేవుని కొరకు జీవించమంటున్నాడు. ఈ ఆత్మ మరణమనగా పాతాళమునకు పోకుండా లేదా నిత్య నరక అగ్నిగుండములోనికి దేవుడి చేసిన ఆత్మను పడవేయకుండా జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగ మనం జీవించాలంటే దేవుని మాట వినండి, దేవుని మాటకి లోబడండి. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. మూడవది, నీతివంతులుగా, భక్తిపరులుగా, పరిశుద్ధాత్మ పొందిన వారిగా జీవించండి. మీ జీవితంలో నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీతిగా ఉండు, యథార్థముగా ఉండు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. నాలుగవది, దేవునితో నడు. దేవునితో నడు, దేవునితో ప్రయాణము ప్రారంభించు. ఐదవది, దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా. దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండదు. నమ్మకంగా ఉన్నటువంటి హాను, నమ్మకంగా ఉన్నటువంటి ఏలియా దేవుడు మరణించకుండా కొనిపోబడ్డాడు, తీసుకొని పోయాడు. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఏ అవకాశాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. చేసే పనిలో, నువ్వు ప్రయాణించే మార్గంలో, నువ్వు ఇంట్లో ఉన్నావు, నమ్మకంగా ఉండు, దేవుడికి నమ్మకంగా ఉండు. ఎబ్రీ పత్రిక 11:5 అన్నాడు, విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. హానోకుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే విశ్వాసం. మోషేకి దేవుడు ఏమి ఇచ్చాడంటే విశ్వాసాన్ని ఇచ్చాడు, నమ్మకంగా ఉండటం నేర్పించాడు. మోషేకి దేవుడు నేర్పించాడు, నమ్మకంగా ఉండటం నేర్పించాడు. అబ్రహాముకు దేవుని మాటకు లోబడి నడిచేటువంటి మంచి స్వభావాన్ని నేర్పించాడు. నువ్వు కూడా నేర్చుకో, నడువు. ప్రియమైన దేవుని సంగమా,
మాట వింటున్నావా? దేవుని అడుగుజాడలలో నడుస్తున్నావా? దేవుడికి ఇష్టమైన బిడ్డగా నీ జీవితం ఉన్నదా? లేకపోతే సరి చేసుకో. ఏ విషయంలోనైనా, నీ బిడ్డల విషయంలోనైనా మహాతల్లి నేర్పించింది. మహాతల్లి ఏం నేర్పించింది అమ్మా? మహాతల్లి నేర్పించింది ఆది కాండంలో. అరే నీ పెద్దోడు పోయాడురా, నువ్వు ముందుగా పోరా. తండ్రి గుర్తుపట్టాడు, నాయన నీ గొంతేంద్రమైన జలుబు చేసింది నాయన. మనం కూడా అదే అనుసరిస్తున్నాం చాలా సందర్భాలలో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తాం, మన ఇంట్లోనే. దయచేసి తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డలకు విరోధాలు నేర్పొద్దు, విభేదాలు నేర్పొద్దు. అది మీ కుటుంబానికి అసలు మంచిది కాదు. ఆడబిడ్డైనా మగ బిడ్డలైనా ఒకటి, ఇద్దరు సమానం. చాలా సందర్భాలలో నేను చూసుకుంటాను, మగ పిల్లలు ఏమో ఆక్స్ఫర్డ్ స్కూల్లో, అమ్మాయి ఏమో వీధి బడి స్కూల్లో. అబ్బాయి ఇంగ్లీష్ మీడియం, అమ్మాయి ఏమో తెలుగు మీడియం. అబ్బాయికి ఏమో 2 గుడ్లు, ఆ అమ్మాయికి ఏమో 1 గుడ్డు. ఉన్నారా? మార్చుకొని చట్టాల వాటి. దాని ద్వారా మన బిడ్డలకు మనం విరోధులం అయిపోతున్నాం. విభేదాలను మనమే సృష్టిస్తూ ఉన్నాం. వాడే దగ్గరికి ఇంకో తొందరగా పెట్టావుగా, తొందరగా దంతాడు. విభేదాలు నువ్వే సృష్టిస్తూ ఉన్నావు. తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డలను దేవుడికి విధేయత కలిగిన బిడ్డలుగా పెంచండి, నడిపించండి. మూడవ అంశము, నీ ప్రశాంతమైనటువంటి సమాధానమైనటువంటి భారతదేశంలో చేరాలి అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, చెవిగల వారు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినును గాక. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజించడానికి ఎట్టానికి ఇస్తాడంటాడు. ఎప్పుడయ్యా అంటే దేవుని మాటను శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని మాటను ఇష్టంగా విన్నప్పుడు. వెంట మాత్రమే కాదు కానీ దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు అలాగ చేస్తే 2వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. రెండవ మరణం ఉన్నది. మనం జయించాలి అంటే వేటిని జయించాలంటే లోకంలో సాతాను జయించాలి, లోకాన్ని జయించాలి, పాపమును జయించాలి. ఎలాగ మనం జయించాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి.
వాక్యాన్ని అనుసరించి జీవించమంటున్నాడు అంటే 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను, దుర్మార్గులను సహించవద్దు. వాళ్ళని దగ్గరకు కూడా రానిస్తాడు. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గరకు వస్తే నిన్ను కూడా జరగబడతారు. ప్రైవేట్ సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా? ఒకసారి మా సంఘానికి రావా? ఒకసారి రాకూడదు. గోవాలండి, గోవాలు ఎక్కువైపోయింది. దరిద్రం మా సంఘానికి ఏదో చెప్తారు. జయించండి లోకాన్ని. ఇలాంటి దరిద్రుల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోరండి. నీవు దుష్టులను దగ్గరికి రానివద్దు. దగ్గరికి రానిచ్చేవా నిన్ను కూడా దుష్టులుగానే చేస్తారు, దుర్మార్గులుగానే చేస్తారు. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారు జనార్దన్. అదే రాత్రి ఏ రాత్రి అమావాస్య రాత్రి ప్రార్థనకి తల్లి ఎనబోతారు. ప్రార్థనకి ఎనబోయారట. మనలోకి పోయారు. తల్లి చదివారట. ప్రార్థన చేయలేదంట. అందుకని దుష్టుల దగ్గర నుంచి దూరంగా ఉండండి. జాగ్రత్త, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను నాకు తెలుసు. నీ కష్టమేందో, నీ దుఃఖమేందో, నీ వేదనేందో, ఏ శోధనలో ఉన్నావో నాకు తెలుసు. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని అనుకుంటుంది. జాగ్రత్తగా, వారు అబద్ధికులు, అబద్ధ బోధలు చేసేవారు, అబద్ధ మాటలు చెప్పేవారు. వారి నుండి జాగ్రత్తగా ఉండండి. మీరు వారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోనండి. వారికి దూరంగా ఉండండి. వారికి మాటలకు మీరు చెవి ఒక్కద్దు. వారు పాడిపోయింది కాకుండా మిమ్మల్ని కూడా చెడబడతారు. ప్రియమైన దేవుని సంగమా, దుష్టులు, అబద్ధికులు, అబద్ధ బోధకులు, అసత్య బోధలు చేయు వారి నుంచి వారికి దూరంగా ఉండండి. వారిని ప్రేరేపించేవాడు, వారిని నడిపించేవాడు సాతానుడే. వారు ఏమైపోతున్నారు అంటే, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణతో ఎలాగొస్తారట? వేషధారణతో. మా వందనాలు తల్లి, వందనాలమ్మా. ఎప్పుడు వస్తారు తెలుసా? మెట్ట మధ్యాహ్నం వస్తారు మా నెలలోకి మనం బాగు చేయడానికి. నా అనుభవం ఇది. చాలా సందర్భాలు చూసాను, నేను అనుభవించాను. చిన్న చిన్న సంస్థలు వేసుకొని వస్తారు మనం బాగు చేయడానికి. జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. అది మీకు, మీ కుటుంబానికి చాలా మంచిది. లేదా భార్యాభర్తల మధ్య తగాద పెట్టిపోతారు.
ఇది నిజమండి, నేను చెప్పేది వాస్తవము. మీరు అనుకుంటున్నారేమో పరే భక్తి పరులు మా ఇంటికి వచ్చారు అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు పడతాయి లేకపోతే మీ ఇద్దరికి. వారేమైపోతున్నారు అంటే అబద్ధీకుల వేషధారణ మోసపరచు ఆత్మ లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుడగుదురని దేని విధంగా దయ్యాల బోధ, దయ్యాల బోధ. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త జాగ్రత్త. అట్టి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. వారేమైపోతారట? విశ్వాస భ్రష్టుల కుదరని ఆత్మ ఏటగా చూపు. విశ్వాస భ్రష్టులు మీరు అలాగనా అవ్వద్దండి. మీ విశ్వాసమును కాపాడుకోనండి, మీ విశ్వాసమును గట్టిగా పట్టుకోనండి. ఏది సరైనటువంటి బోధనో గమనించండి. నిన్ను హెచ్చరిస్తున్న దేవుని వాక్యము, దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది, జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నది. వీరిని ఎదిరించండి, ఖండించండి. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండండి. చివరిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము నా నామము నిమిత్తము భారమును భరించి ఆలయలేదనియు నేను నాకు తెలుసు. నువ్వు అలసిపోలేదు, నువ్వు అలసిపోలేదు, నాకు తెలుసు. దేవునిలో బలముగా ఉండు. నీ సహనమును అనేక మందికి చూపించు. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో మార్పు లేని ప్రేమ కలిగి ఉండు. మార్పు లేని మారు మనస్సును పొందుకో. అట్టి వారికి నెమ్మదిగా ఉండే, ప్రశాంతంగా సమాధానములో ఉండే పరదేశంలో దేవుడు స్థానాన్ని కల్పిస్తూ ఉన్నాడు. మనలను రెండవ మరణం నుంచి ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆదాము హవ్వలు పరిశుద్ధముగా ఉన్నంత కాలం, దేవుని మాట వినంత కాలం నెమ్మదిగా ఉన్నాడు. దేవుని మాట వినకుండా ఎప్పుడైతే సాతాను మాట వినాలో వాళ్ళని బయటికి పంపిస్తా ఒక మాట చెప్పు. ఆదామా, నువ్వు కష్టపడి భూమిని దున్ని నీ చెమట కాచి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. అమ్మా అమ్మమ్మ, నువ్వు బిడ్డలను కంటూ అవస్థలు పడాల్సింది. ఏమా పామా, నువ్వు ఆయన మాట మీద కలిస్తే ఆయన నీ తలకాయ మీద చెప్పకూడదు. పోయి బయటికి పోయి. గమనించాలి ఈ మార్పు, ఈ మార్పు గమనించాలి. మన జీవితంలో ఆదాము హవ్వల వలె ఉన్నామా? మొదటగా దేవుని మాట విని వారితో నడిచి సంతోషంతో సమాధానంతో ఉన్నటువంటి ఆదాము హవ్వల వలె ఉన్నామా? ఎవరిలా ఉన్నాము? ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ప్రస్తుత దినాలలో పాపమును, లోకమును, అపవాది జయించిన వారు, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు, ప్రార్థించేవారు, పరిశుద్ధుల మరణాంతరము పరదేశులు ఆయన మన సమాధానంతో ఉంచుకున్నారు.
మనందరం దేవుని కొరకు జీవించుదాం. దేవుని అడుగు జాడలను నడుద్దాం. ఆయన చెప్పినటువంటి మాటలను అనుసరించి మనం నడుద్దాం. అలాగే నడవటానికి, అనేక మందికి మాదిరికరమైన బిడ్డలుగా ఉండటానికి, దేవుని వాక్యానుసారమైన జీవితమును జీవించడానికి దేవుడు తన ప్రభును కాపుదలను మనందరికీ ఇచ్చి ప్రతి మేలుతో తృప్తిపరిచి మనలను కుటుంబాలను ఆ పరదేశంలోనికి స్థానిస్తూ దేవుని ప్రభుత్వం మనం బలపరిచి ఆశీర్వదించుగాక. ఆమె సమస్త జ్ఞానాలకు వచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు మీ హృదయములకును మీ తలపులకును కావలియుడును కాక. ఆమె దహనా బలి మేరకు ఆయుషము మరియు దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకలను, దశమభాగములను, రూపబడి కానుకలను తీసుకొని వచ్చిన వారు దైవ ముందుకు రావాల్సిందిగా మనవి చేసుకున్నారు. ప్రార్థన చేసుకుంటారు. కృపాశక్తి సంపన్నుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మీ సన్నిధానంలో నిలబడినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాను. బిడ్డల తలపులలో, ఆలోచనలో, హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరికను మీరు తీర్చిన విధానంలో మీకు కృతజ్ఞత అర్పణను అర్పిస్తున్నారు. అది అర్పణను మీరు స్వీకరించి మళ్ళా తిరిగి బిడ్డలకు కావాల్సినటువంటి మేలులను, ఆశీర్వాదాన్ని బిడ్డల మీద సంహరించమని అడుగుతున్నాను. అదే రీతిగా నాయన, బిడ్డలు గతించిన కాలంలో వారి కష్టార్జితములో నుంచి దశమ భాగములను మీకు అర్పిస్తున్నారు తండ్రి. దేవ, దశమ భాగంలో నాది అంటున్నావు తండ్రి. దేవ, వారి ఇచ్చినటువంటి దశమ భాగములను మీరు స్వీకరించి ఆకాశ వాక్యములను విని పట్టణాలనంత విస్తారమైన దీవులను మీ బిడ్డల మీద క్రొమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. మీ మేడైన దీవులతో బిడ్డలను తృప్తిపరచండి, బలపరచండి. చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను
మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి మేలుతో తృప్తిపరిచి బలపరచమని అడుగుతున్నాను. మీ మెండైన ఆశీర్వాదాలు దీవెనలైన మీ బిడ్డల మీద ప్రోత్సహించమని అడుగుతున్నాము తండ్రి. దేవారి అవసరాలు ఏమిటో అక్కలేమిటో మాకు తెలియదు, కానీ సమస్తం అయినటువంటి గొప్ప దేవుడు మీ గొప్ప కార్యములు బిడ్డల పట్ల జరిగించి బలపరుచున్నారు. దాని ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పుష్టాత్మక క్రియక దేవుడిన దాఖలు దేవుడి మీ అందరికీ తోడైతులు కాక. ఆమె అందరికీ వందనాలు. సండే స్కూల్ పిల్లలు ప్రార్థన చేసుకుంటాం. ధైర్యం తండ్రి, ప్రేమ మా గొప్ప దేవుడు, ఈ చిన్న బిడ్డలందరూ మీ సన్నిధిలో ఉన్నారు. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటాం. ఆరోగ్యాన్ని, శక్తిని పాలన దయచేయండి. మా చిత్తరికి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయండి. బిడ్డల చదువులలో మీరు తోడుగా ఉండండి. బిడ్డలు ఆటలాడుకునే విధానంలో వారికి తోడుగా ఉండండి. ఎక్కడ కూడా అపాయం కలుగుకుండా బిడ్డల చుట్టూ మీరు రక్షణ కంచె నాటండి. తల్లిదండ్రుల మాటకు లోపడే స్వభావము బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. మీ కృపలో ప్రతి బిడ్డలను ఆయన మీరు దర్శించండి. వారి చుట్టూ మీరు రక్షణ కంచె నాటి బలపరచుకుని బిడ్డలను బలపరుస్తున్నటువంటి తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తాతగారులను నాయనమ్మలను అమ్మమ్మలను కూడా మీరు దీవించుకున్నారు. దాని ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నారు. ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పుష్టాత్మక క్రియకు దేవుడి దేవుని అందరికీ తోడైంది. ఆరోగ్యం, శక్తిని బలం దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సంఘ పెద్దలు ముందరకు వస్తే సాధారణ కానుకలను దేవుడికి సమర్పించుకుంటారు. సంఘ కానుకలు అర్పించినట్టు మనం అందరం కలిసి చిన్న పుస్తకాల నుంచి 192వ పాట, పెద్ద పుస్తకాల నుంచి 572వ పాటను పాడుతూ మన సాధారణ కానుకలను దేవుడికి సమర్పించుకుంటాం. సంఘ పెద్దలు సంపద లేదా స్తుతియో
ఈ దినమును చూడలేక ఎంతో మంది గతించిపోయినప్పటికీ మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను సజీవుల లెక్కలో నిలిపి మీ సన్నిధానంలోకి మమ్మలను నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో మీ సన్నిధానంలో చేరి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి మంచి వాక్యములు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలను మార్చుకోమంటున్నారు తండ్రి. మీరు సమాధానయుక్తమైన ఆ పరదేశంలోనికి వెళ్ళాలి అంటే దేవుని కొరకు బ్రతకమంటున్నాను తండ్రి. ఈ సన్నిధానంలో పెట్టబడినటువంటి వాక్కులు నాయన మా హృదయంలో భద్రపరచుకొని ఏ సాతాను శోధనతో మేము క్రింద పడిపోతున్నామో, మీ సన్నిధానంలో చేరలేకపోతున్నామో, ఆటంకపరిచేటువంటి ప్రతి క్రియ నుండి మమ్మలను దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. దుష్టునితో సాంగత్యము వద్దంటున్నావు తండ్రి. వారికి దూరంగా ఉండే శక్తిని, బలమును మాకు దయచేయమని అడుగుతున్నాము నాయన. శ్రేష్టమైన సమయంలో మేము వాక్యానుసారంగా మేము జీవిస్తూ అనేక మందికి మాదిరికరమైన విశ్వాసిగా, మీ యందు భయభక్తులు కలిగిన మీ బిడ్డలుగా మేము జీవించడానికి మీ సహాయమును మాకు దయచేయండి. మీ సన్నిధానం నిలబడి మా సంఘ పక్షాన్ని అడుగుతున్నాము. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి. ప్రతి బిడ్డను మీ దీవెనని ఇవ్వమని అడుగుతున్నాము తండ్రి. అదే రీతిగా మా సంఘ పెద్ద గారు సురేష్ గారు అనారోగ్యంలో ఉన్నారు తండ్రి. మీకు ఆయన హస్తముతో ఆ బిడ్డను ముట్టండి నాయన, స్వస్థపరచమని అడుగుతున్నాము తండ్రి. తను తినేటువంటి ఆహారంలోను, తాగేటువంటి నీటిలోను వేసుకున్న మందులో పరమోషేదాన్ని చెప్పండి, స్వస్థపరచండి తండ్రి. ఇంకా నాకు తెలియని వారు ఎంతమంది ఉన్నారు నాయన, వారిని మీరు దర్శించండి తండ్రి. మీ రక్తంలో ప్రోక్షించి వారిని స్వస్థపరచమని అడుగుతున్నాము తండ్రి. అదే రీతిగా నాయన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు.
సంఘం తరపున మనకి ఎలాంటి బడ్జెట్ లేదు. ఈ పండుగ చేయడానికి, మన ఈస్టర్ పండుగ చేయడానికి మన దగ్గర సంఘస్థుల దగ్గర కానీ